హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్ చూద్దాం. ఈరోజు నుంచి డైలీ రీజనింగ్ క్లాసెస్ చూద్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి లెటర్ సిరీస్ ఆర్ ఆల్ఫాబెటికల్ సిరీస్. లెటర్ సిరీస్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లెటర్స్ ద ప్రాబ్లమ్స్ ఆర్ లెటర్ సిరీస్, లెటర్ అనాలజీ, లెటర్ ఆడ్ మన్ అవుట్, కోడింగ్, డికోడింగ్, బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్ టెస్ట్. ఆల్ఫాబెట్లో వచ్చేసి టోటల్ ఆల్ఫాబెట్స్ 26 అండ్ ఓవెల్స్ 5, కాన్సోనెంట్స్ 21. అండ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్స్ అండ్ నెంబర్ అనాలజీ, నెంబర్ ఆడ్ మెన్ అవుట్, నెంబర్ పజిల్స్. అండ్ మనం ఈ నెంబర్స్ ప్రాబ్లమ్స్ చేయాలంటే మనం స్క్వేర్స్ వచ్చేసి 30 వరకు, మినిమం 30 వరకు నేర్చుకోవాలి. క్యూబ్స్ వచ్చేసి 15 వరకు నేర్చుకోవాలి. ఇంకా మనం వచ్చేసి టేబుల్స్ నేర్చుకోవాలి. పవర్స్ అండ్ టేబుల్స్ మినిమం 20 వరకు నేర్చుకోవాలి. ఇంకా పవర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ అవన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ గ్యాప్స్ వచ్చేసి ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏబిసిడి డాష్ అంటే అక్కడ ఏముంది +1 సో డి ఆఫ్టర్ ఈ. ఇంకొకటి వచ్చేసి ఏసిఈజి తర్వాత ఏమొస్తుందని అంటే ఏ నుంచి ఏసిఈజి డాష్, ఏ నుంచి సికి గ్యాప్ +3, సిడిఈ +2, ఈఎఫ్జి జిహెచ్ఐ ఏబిసి సిడిఈ ఈఎఫ్జి జిహెచ్ఐ +2 ఉంది గ్యాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడిజిజే డాష్. ఇక్కడ ఏముంది ఏబిసిడి +3, డిఈఎఫ్జి +3. ఇక్కడ గ్యాప్ వచ్చేసి +3 ఉంది. సో జే తర్వాత +3 ఏమొస్తుంది కేఎల్ఎం వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏఈఐఎం డాష్. అయితే ఏ నుంచి ఈకి ఎంత గ్యాప్ ఉంది 4, ఈ టు ఐ 4, ఐ టు ఎం 4, ఎం టు క్యూ 4 గ్యాప్. సో ఎం ఆఫ్టర్ 4 గ్యాప్స్ క్యూ. ఏబిడిజి ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అవుతుంది, +1 +2 +3 +4 అట్లా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఏఎఫ్కేపి డాష్. ఇక్కడ వచ్చేసి +5 అంటే 5 గ్యాప్ ఉంది. ఇక్కడ గ్యాప్స్ వచ్చేసి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఇవి రెండే ఉంటుంది గ్యాప్స్లో. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి పిఎన్ఎల్జే డాష్. అయితే ఈ ప్రాబ్లం ఎట్లా ఉందంటే -2 గ్యాప్లో ఉంది. అది కాదు అంటే ప్లస్లో తీసుకోవాలంటే 16, 14, 12, 10 ఆఫ్టర్ 8 అంటే -2 గ్యాప్లో ఉంది ఈ ప్రాబ్లం. మనకి టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. నాట్ బేస్డ్ ఆన్ గ్యాప్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏఈఐఓ డాష్ అంటే ఇదేంటి ఓవెల్స్ వచ్చేసి ఏఈఐఓ ఆఫ్టర్ యూ. అండ్ ఎస్ఎంటిడబ్ల్యూటి ఇదేంటి ఇక్కడ ఏమొస్తుంది సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఆఫ్టర్ థర్స్డే. ఇక్కడ ఎటువంటి గ్యాప్స్ లేదు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ అంటే మన జనరల్గా యూస్ చేసి చెప్పడం. ఇక్కడ ఓవెల్స్ ఇచ్చిండు, ఇక్కడ డేస్ ఇచ్చిండు, ఇక్కడ వచ్చేసి మంత్స్ ఇచ్చిండు, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఆఫ్టర్ మే ఇలా. నెక్స్ట్ వచ్చేసి BCDFGHJKLMN డాష్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎలా ఇచ్చిందో ఇక్కడ ఈ డాష్లో పి వచ్చింది, అది ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఓటీటీ ఇక్కడ వచ్చేసి నంబర్స్ ఇచ్చిండు అంటే 1 2 3 4 5 అట్లా 8 ఆఫ్టర్ 9. ఇంకొకటి వచ్చేసి విబ్జార్ మనకు తెలుసు కదా, రెయిన్బోలో వస్తుంది VIBGYO ఆఫ్ డాష్లో ఆర్ వస్తుంది.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్. ఇంట్రడక్షన్. ఆల్ఫాబెట్ లెఫ్ట్ పొజిషన్, ఆల్ఫాబెట్ రైట్ పొజిషన్, ఆల్ఫాబెట్ ఆపోజిట్ లెటర్స్, ఆల్ఫాబెట్ కరెస్పాండింగ్ లెటర్స్, ఆల్ఫాబెట్ nth పొజిషన్. ఇది వచ్చేసి ఏబిసిడి. మనం ఎం వరకు రాస్తాం, ఎం నుంచి మళ్ళీ రివర్స్ రాస్తాం. ద ఫస్ట్ వన్ ఆల్ఫాబెట్ లెఫ్ట్ పొజిషన్. లెఫ్ట్ పొజిషన్ అంటే 7GQ, లైక్ GQHRLBMW. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, GQHRLBMW. G అంటే 7, Q అంటే 17, H అంటే 8, R అంటే 18, L అంటే 12, V అంటే 22, M అంటే 13, W అంటే 23. ఆల్ఫాబెట్ లెఫ్ట్ పొజిషన్ అంటే జీకి లైక్ ఆపోజిట్ క్యూ, హెచ్కి ఆర్, ఎల్కి బి, ఎంకి డబ్ల్యూ. ఇట్లా. ఇది వచ్చేసి మీకు ఒక ట్రిక్ చెప్తా చూడండి. మీరు లైక్ ఏబిసిడి నెంబర్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. DFIKNPSU. ఓకే, D ఆఫ్టర్ E అంటే ఇక్కడ 5 లైక్ 5th, 10th, 15th, 20 పొజిషన్స్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏబిసిడి నెంబర్స్ ఏమేమి వస్తాయి మీకు ఈజీగా గుర్తుంటుంది. D అంటే 4, F అంటే 6, 5, I ఈజేఓటి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈకి ముందు ఆఫ్టర్, జేకి ముందు ఆఫ్టర్, ఓకి ప్రీవియస్ ఆఫ్టర్, టీకి కూడా అట్లే ప్రీవియస్ ఆఫ్టర్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి 5, 10, 15, 20. ఇంకా దీని ముందు ఆఫ్టర్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వరు నెంబర్స్. నెక్స్ట్ వన్ ఆల్ఫాబెట్ రైట్ పొజిషన్స్. మనకు మ్యాథ్స్ వచ్చేది ఆల్ఫాబెట్ లెఫ్ట్ పొజిషన్సే. రైట్ పొజిషన్స్ ఏమంతా మనకేం రాదు, మనకేం ఎగ్జామ్లో రాదు, మనకేమంత యూజ్ అవ్వదు కూడా. అంతే. రైట్ పొజిషన్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి R = 27 - L. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కి అయితే 19th ఫ్రమ్ రైట్, 8th ఫ్రమ్ లెఫ్ట్. ఎస్ వచ్చేసి రైట్ పొజిషన్ నుంచి 19th 1 అండ్ లెఫ్ట్ నుంచి 8th. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ లెటర్స్. ఆపోజిట్ అంటే ఇప్పుడు M తీసుకోండి. M కంటే 13, Mకి ఆపోజిట్ N అంటే 14, టోటల్ 27. అట్లే లైక్ ఈకి ఆపోజిట్ అంటే ఈకి ఆపోజిట్ V. ఈ వచ్చేసి 5, V వచ్చేసి 22, టోటల్ 27. అట్లా అపోజిట్ అంటే సమ్ గుర్తుపెట్టుకోండి. సమ్ = 27. అది గుర్తుపెట్టుకుంటే చాలా ఆపోజిట్కి. నెక్స్ట్ కరెస్పాండింగ్ లెటర్స్ అంటే డిఫరెంట్ = 13 అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వచ్చేసి 1, M 13, డిఫరెన్స్ 13, NZ అట్లా లైక్ డిఫరెన్స్ 13 అని గుర్తుపెట్టుకోండి. అది కరెస్పాండింగ్ లెటర్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ nth లెటర్. లైక్ మనకు ఇక్కడ ఆల్ఫాబెట్లో ఉండే ప్రాబ్లమ్స్లో వచ్చేసి మనకు అవన్నీ ఏమి ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ ఆల్ఫాబెట్ లెఫ్ట్ పొజిషన్, ఆపోజిట్ లెటర్స్, ఇవి రెండే మనకి మెయిన్ ఇంపార్టెంట్. వీటి రెండు నుంచి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఇది అండి ఈరోజు మనకు ఆల్ఫాబెట్ సిరీస్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తా చూడండి, చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. రేపు ఇంకో టాపిక్తో కలుద్దాం.
ఈరోజు టాపిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి టోటల్ 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తానండి. ఈ ప్రాబ్లమ్స్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆస్పిరెంట్స్. రేపు ఇంకో టాపిక్తో కలుస్తాం. థ్యాంక్ యూ. బాయ్.